ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. వర్సిటీలోని 200 ఎకరాల్లో ఖాళీగా ఉన్న 50 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపగా ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, దీనిపై 2 నెలల్లో వివరణ అందిస్తామని వర్సిటీ ప్రభుత్వానికి చెప్పింది. అయితే ఆ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నట్లు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై మిషన్ మోడ్ లో పనిచేస్తుందంటూ విమర్శించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు, అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిందని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందంటూ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కి తీసుకుని మళ్లీ ప్రైవేట్ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు.